హాయ్ ఫ్రెండ్స్, ఒమన్ గల్ఫ్ తీరంలో మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న చాబహార్ పోర్ట్ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. 140 కోట్ల భారతీయుల ఆశల మీద, మన పెట్టుబడుల మీద దాడులు జరుగుతున్నాయా? అగ్రరాజ్యం అమెరికా మనల్ని బెదిరించాలని చూస్తుందా? అసలు నిన్న రాత్రి చాబహార్ గడ్డ మీద ఏం జరిగింది? ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. చాబహార్ ప్రాముఖ్యత ఏమిటి, మరియు అమెరికాకు ఎందుకు దీని మీద కోపం? భారత నౌకాదళం సముద్రంలో సృష్టించిన సునామీ ఏంటి? విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికాకు గీసిన ఆ రెడ్ లైన్ ఏమిటి? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు చాబహార్ అంటే ఏమిటి? ఇది కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాదు. ఇది భారతదేశపు జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. దశాబ్దాలుగా భారతదేశానికి మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలతో వ్యాపారం చేయడానికి దారి లేదు. ఎందుకంటే మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మన ట్రక్కులను తన భూభాగం గుండా వెళ్ళనివ్వదు. మరోవైపు చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా పాకిస్తాన్లో గాద్వార్ పోర్ట్ను నిర్మించిన భారత్ను చుట్టుముట్టాలని చూసింది. దీనికి సమాధానంగా భారత్ ఇరాన్లో చాబహార్ పోర్ట్ను నిర్మించింది. చాబహార్ అనేది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTCకు ప్రధాన ద్వారం. దీనివల్ల భారతదేశం నుండి రష్యాకు లేదా యూరప్కు సరుకు రవాణా చేసే సమయం 40% తగ్గుతుంది. ఇది చైనా యొక్క సిల్క్ రోడ్కు అతిపెద్ద పోటీ. అందుకే అమెరికాకు, చైనాకు మరియు పాకిస్తాన్కు చాబహార్ అంటే ఎప్పుడు భయమే. 2026 ప్రారంభంలో అమెరికాలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇరాన్ మీద మ్యాక్సిమం ప్రెజర్ పాలసీ మళ్ళీ మొదలయ్యింది. అమెరికా ఉద్దేశం ఒకటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం. కానీ ఈ క్రమంలో ఇరాన్లో భారత్ చేస్తున్న పెట్టుబడులను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టింది. వాషింగ్టన్ నుండి వస్తున్న వార్తల ప్రకారం అమెరికా ఇప్పుడు భారతదేశాన్ని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా కాకుండా తమ దారికి అడ్డు వస్తున్న దేశంగా చూడటం మొదలుపెట్టింది. కానీ వారు మర్చిపోతున్నది ఒకటే, ఇది 1990ల నాటి భారత్ కాదు. ఇది 2026 నాటి ఆత్మనిర్భర భారత్. తన ప్రయోజనాల కోసం అగ్రరాజ్యాల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగల శక్తి నేటి భారత్కి ఉంది. నిన్న రాత్రి సరిగ్గా 2 గంటల సమయంలో చాబహార్ పోర్ట్ సమీపంలో భారీ వెలుగులు కనిపించాయి. ఆ వెలుగులు ఏదో ఉల్కలవి కావు. అవి గాలిలో నుండి పడుతున్న ప్రొజెక్టైల్స్. కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వార్తలు పాకాయి. చాబహార్ మీద దాడి జరిగింది, భారతీయ పెట్టుబడులు బూడిదయ్యాయి అని ప్రచారం మొదలైంది. ముఖ్యంగా మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు చైనా మీడియాలో ఈ వార్తలు పండుగలా చేసుకున్నాయి. భారత్ ఆశలు గల్లంతు అంటూ హెడ్లైన్స్ వేశారు. కానీ నిజమేమిటి? భారతదేశపు నిఘు వర్గాలు మరుసటి రోజు విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆ ప్రొజెక్ట్ లైన్స్ భారతీయ టెర్మినల్ షాహిద్ బెహెస్తీకి 5 కిలోమీటర్ల దూరంలో పట్టాయి. అంటే ఏ ఒక్క క్రేన్కి కానీ, ఏ ఒక్క భారతీయ కార్మికుడికి కానీ ఎలాంటి గాయం కాలేదు. ఇది ఒక పొరపాటు కాదు, ఇది అమెరికా చేసిన వ్యూహాత్మక హెచ్చరిక. మేము కావాలనుకుంటే మీ ప్రాజెక్టును కూడా తాకగలము అని అమెరికా చూపిస్తుంది. ఈ వార్త అందగానే న్యూఢిల్లీలో రక్షణ శాఖ అత్యవసర సమావేశం నిర్మించింది. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. భారతదేశం కేవలం మాటలతో కాకుండా చేతులతో సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. వెంటనే అరబ్ సముద్రంలో ఉన్న భారతీయ నౌకాదళం తన శక్తిని ప్రదర్శించింది. P-81 పోసిడాన్ భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక నిఘు విమానం. P-81 చాబహార్ గగనతలంలో పహారా కాయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల 500 కిలోమీటర్ల దూరంలో ఏ చిన్న కదలిక ఉన్న పసిగట్టే సామర్థ్యం దీనికి ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన భారీ యుద్ధ నౌకలు చాబహార్ వైపు కదిలాయి. ఇది యుద్ధం కోసం కాదు, మన ఆస్తులను రక్షించుకోవటానికి మనం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పటానికి. సముద్రంలో యుద్ధ నౌకలు గర్జిస్తుంటే వాషింగ్టన్లో విదేశాంగ మంత్రి జయశంకర్ గారు దౌత్యపరమైన బాంబు పేల్చారు. అమెరికా అధికారులతో ఆయన జరిపిన సంభాషణలలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. చాబహార్ అనేది భారతదేశపు జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. దీని మీద ఎలాంటి ఒత్తిడిని మేము సహించము. జయశంకర్ గారు అమెరికాకు ఒక కీలక విషయాన్ని గుర్తు చేశారు. గ్లోబల్ సప్లై చైన్ ఇప్పుడు భారతదేశం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ అమెరికా భారత్ను ఇబ్బంది పెడితే భారత్ తన వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను మార్చుకుంటుంది. అంటే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో భారత్ తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుంది. ఈ హెచ్చరికతో వైట్ హౌస్ ఒక్కసారిగా ఆలోచనలో పడింది. భారత్ చాబహార్ను కేవలం ఇరాన్ కోసమే నిర్మించలేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఒక జీవనాధారం. పాకిస్తాన్ మీద ఆధారపడకుండా ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటానికి చాబహార్ ఒక్కటే మార్గం. అమెరికా ఈ పోర్ట్ మీద ఒత్తిడి తెస్తే అది ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరతకు దారితీస్తుంది.
ఇది మళ్ళీ అమెరికాకే తలనొప్పిగా మారుతుంది. చైనా భారతదేశాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్న విషయంలో చాబహార్ అనేది ఆ ముత్యాల హారాన్ని తెచ్చే వజ్రం లాంటిది. ఇక్కడ భారత్ బలహీనపడితే చైనా వెంటనే చాబహార్ను ఆక్రమించి తన బెల్ట్ అండ్ రోడ్లో భాగం చేసుకుంటుంది. ఇది భారత్ ఎప్పటికీ అనుమతించదు. నిన్నటి సంఘటన భారతదేశానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఇకపై మన ఆస్తుల రక్షణ కోసం మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. అందుకే భారత్ ఇప్పుడు చాబహార్లో ఒక డిఫెన్సివ్ పారామీటర్ను ఏర్పాటు చేస్తుంది. అత్యాధునిక రాడర్ వ్యవస్థను అక్కడ మోహరించబడతాయి. భారతీయ భద్రతా బలగాలు నిరంతరం నిఘు ఉంచుతాయి. ఇరాన్ ప్రభుత్వంతో కలిసి ఒక ఉమ్మడి భద్రతా యంత్రాంగాన్ని భారత్ నిర్మిస్తుంది. చాబహార్ కేవలం ఒక పోర్టు కాదు, అది భారతదేశపు ఆత్మ గౌరవానికి చిహ్నం. అగ్రరాజ్యాలు మనల్ని భయపెట్టాలని చూడొచ్చు, కానీ 140 కోట్ల భారతీయుల సంకల్పం ముందు ఏ శక్తి నిలబడలేదు. నిన్న రాత్రి జరిగిన పేలుళ్లు మనల్ని బలహీనపరచలేదు, మరింత అప్రమత్తం చేశాయి. మనం చాబహార్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మందికి ఒక సందేహం రావచ్చు, ఇరాన్ ఏదో పోర్టు ఉంటే మాకేంటి లాభం అని. కానీ ఇక్కడే అసలైన లింకు ఉంది. భారతదేశపు ఇంధన భద్రత చాబహార్తో ముడిపడి ఉంది. మనం రష్యా నుండి చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఆ చమురు మన దేశానికి తక్కువ ఖర్చుతో చేరాలంటే చాబహార్ మార్గం అత్యంత కీలకం. ఒకవేళ అమెరికా ఒత్తిడి వల్ల చాబహార్ ఆగిపోతే మన రవాణా ఖర్చులు 30% పెరుగుతాయి. దీనివల్ల మీ ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర నుండి పెట్రోల్ ధర వరకు అన్ని ఆకాశాన్ని తాకుతాయి. అంటే చాబహార్ను రక్షించుకోవటం అంటే మన దేశపు మధ్యతరగతి ప్రజల జేబులను రక్షించుకోవటమే. ఇది కేవలం విదేశీ విధానం కాదు, ఇది భారతీయ సామాన్యుడి ఆర్థిక వెన్నెముకను కాపాడే యుద్ధం. ప్రధాని మోడీ గారు ఈ విషయాన్ని గమనించారు. కాబట్టి అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా చాబహార్ విషయంలో అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా తన 7 ఫీట్ యుద్ధ నౌకలను పంపి భారత్ను బెదిరించాలని చూసింది. అప్పుడు భారత్ కొంత ఆందోళన చెందింది. కానీ నేడు 2026లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నేడు అమెరికా తన ప్రభావం చూపిస్తుంటే భారత్ తన సొంత యుద్ధ నౌకలను మరియు P-81 నిఘు విమానాలను పంపి మేము మీ ఆస్తులను రక్షించుకోగలమని చాటి చెప్పింది. ఇది ఒక శక్తివంతమైన దేశం యొక్క సార్వభౌమాధికారం. ఒకప్పుడు మనం ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనమే ఇతర దేశాలకు భద్రతను ఇచ్చే స్థాయికి ఎదిగాం. చాబహార్ దగ్గర పేలిన ఆ ప్రొజెక్టైల్స్ అమెరికాకు ఒక విషయం స్పష్టం చేశాయి: భారత్ ఇకపై ఎవ్వరికీ లొంగదు. భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే గ్లోబల్ పవర్. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంది. చాబహార్ గడ్డపై నిన్న రాత్రి వినిపించిన ఆ పేలుడు శబ్దాలు మనల్ని భయపెట్టలేదు, సదా మనల్ని మేల్కొల్పాయి. మనం నౌకాదళం సముద్రంలో ప్రహార చేస్తుంటే, మన విదేశాంగ శాఖ వాషింగ్టన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే, మన ప్రజలైన మనం చేయాల్సింది ఒకటే: మన దేశానికి అండగా నిలవడం. ఈ సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయండి. మన దేశ గౌరవం ఏంటో అందరికీ చాటి చెప్పండి. చాబహార్ విజయం అనేది కేవలం ఒక ఓడరేవు విజయం కాదు, అది భారతీయ దౌత్యనీతి సాధించిన చారిత్రక విజయం. 21వ శతాబ్దంలో అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంది. ఈ తరుణంలో భారత్ తనదైన ముద్రను వేయటం సామాన్యమైన విషయం కాదు. అమెరికా తన గరిష్ట ఒత్తిడిని ప్రయోగించిన భారత్ తన గరిష్ట సహనం మరియు నిశ్శబ్ద శక్తితో సమాధానం ఇచ్చింది. ఇది మన దేశ నాయకత్వ పటిమకు నిదర్శనం. దీనివల్లే రాబోయే తరాలకు మనం ఒక సురక్షితమైన, ఆర్థికంగా బలమైన దేశాన్ని అందిస్తున్నాం. ఐరోపా మరియు మధ్య ఆసియా మార్కెట్లకు మన స్వదేశీ వస్తువులు తక్కువ ధరకే చేరుతాయి. తద్వారా మన ఎగుమతులు పెరిగి రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో బలపడుతుంది. చాబహార్ తరంగాలు ఇప్పుడు ప్రపంచానికి ఒక్కటే చెబుతున్నాయి: భారత్ ఆగిపోయే దేశం కాదు, భారత్ ప్రపంచాన్ని నడిపించే దేశం. భారతదేశం కేవలం తన ప్రయోజనాల కోసమే కాదు, ప్రపంచ శాంతి కోసం కూడా పోరాడుతుంది. కానీ మనం శాంతిని ఎవరైనా భగ్నం చేయాలని చూస్తే ఉక్కు పిడికిలితో సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దృఢ సంకల్పమే మన దేశాన్ని రాబోయే దశాబ్దాలలో అగ్రగామిగా నిలబెడుతుంది. మన జెండా ఎప్పుడు సముత్తంగా రెపరెపలాడుతూనే ఉంటుంది. నిరంతరం అప్రమత్తంగా ఉందాం, మన దేశాన్ని గర్వపడేలా చేద్దాం. భారతదేశపు ఈ డేరింగ్ పాలసీ మీకు ఎలా అనిపించింది? అమెరికా చేస్తున్న ఈ పనులు ఒక మిత్ర దేశంగా సరైనవేనా? భారత్ తన నౌకాదళాన్ని అక్కడ శాశ్వతంగా ఉంచాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.